యేసయ్య మీ శరీరానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఒక్క 10 నిమిషాలు మనసులో యేసయ్య మీ నోటితో యేసయ్య నా ప్రతి పరిస్థితి మీద అయ్యా చూడండి అయ్యా, అయ్యా మిమ్మల్ని ఆయన తెలుసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డల్లో కుటుంబాల్లో ప్రతి ఆర్థిక ఇబ్బంది తొలగించండి. అయ్యా నెమ్మది దయచేసుకోవాలి. మీ మాట చెప్పడానికి అయ్యా మీరు మాట్లాడించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డలకి ఏం చెప్పాలో నేను తెలియని పరిస్థితుల్లో వచ్చాను చేసుకోవాలి. మీ ఉచితమైన చేస్తాను అయ్యా, మీ యొక్క హస్తాలకు అప్పగించుకున్నాం. వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. ఈ యొక్క పని చేయడంలో నిండైన మేలులు పొందుకోవడానికి కృప చూపిన సహాయం చేయండి. మీ రక్షణ భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ సన్నిధికాంతలో ప్రకాశింపజేయండి. కృపగల జాగల స్థానాన్ని అర్పించుకుంటాం. మరలా తిరిగి ప్రయాణంలో మా తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి ఆటంకానికి సహాయం చేయండి. ఇప్పటివరకు ఈ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం. కృపగల జాగల స్థానాలకు అర్పించుకుంటాం. నజరేయుడైన యేసుని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ మీ అందరికి వందనాలండి. అమ్మ వందనాలు అందరికీ. అమ్మ వందనాలు. మన మధ్య ఎర్నబాబు గారు సమదీరక వాక్యాన్ని అందించి మనతో ఆత్మీయంగా ఆమేన్. ఎందుకనంటే ఈ దినం రక్షణ సువార్త అనేటువంటి ఒక రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మ లేకపోతే మనం ఎక్కడైనా సరే చనిపోయేటువంటి స్థితి. అందుచేత డాక్టర్ అంటారు ఒక నరాన్ని పట్టుకుని ఆయన ఏమంటారంటే చనిపోతే అయ్యుడి శ్వాస పోయింది, ఇంకా బ్రతకడా సారీ. ఆత్మను రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మను రక్షించుకోవడానికి ఎవరు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక నరుడి భూమి జన్మించారు. ఈ దేవుడు మరణించాడు, ఈ దేవుడు పుట్టాడు. కానీ యేసుక్రీస్తును గురించిన వార్త మనం ఏమి తెలియపరుస్తున్నాను. ఆయన జన్మించడం కూడా మనకు ఒక ఉపకారం జరిగింది. ఆయన మరణించడం కూడా ఒక ఉపకారం జరిగింది. ఆయన పునరుద్ధారణ అవడం కూడా మనకు ఒక ఉపకారం జరిగింది అనమాట. అందుచేత యేసుక్రీస్తును గురించిన ఒక రహస్యాన్ని మీకు తేటపరచాలనేటువంటి ఉద్దేశం చేత కానీ దేవుడు ఇక్కడ మనం ఈ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలకు ముందుగా జలప్రలయం అనేటువంటి ఒక భయంకరమైన జలప్రలయం భూమి మీద ప్రవహించింది. జలప్రలయానికి ముందు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర భూమి మీద జరిగింది. అంటే ఇప్పటికి 6000 సంవత్సరాలకు ముందు కొన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్ర భూమి మీద జరిగింది. దేవుడు ఆది మానవుని నిర్మాణం చేశాడు. ఒక మానవుని దేవుడు నిర్మాణం చేశాడు. ఆ మానవుని మన్నుతో తీశాడు. ఆ మానవులో నుండి అతనికి దేవుడు తన దేవుని పోలికలు ఉన్నాయి. మళ్ళీ ఎవరున్నారు అని అంటే దేవుని పోలికలు ఉన్నాయి. దేవుని పోలిక మనం ఉన్నాం. దేవుని పోలికలో దేవుడు మనల్ని నిర్మాణం చేశాడు. ఒక పురుషుల నుండి ఒక స్త్రీని అనేటువంటి అవ్వను దేవుడు తీసి వాళ్ళిద్దరిని జతపరిచాడు. వాళ్ళిద్దరి నుండి మనం అంతా పుట్టాం. ఒక పిల్లలు ఆదాము అవ్వ నుండి వచ్చిన వారం. కానీ బైబిల్ మరొక ప్రణాళిక సంసిద్ధం చేస్తుంది. భూమంతా కూడా దేవుడు నిండించమని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదాము అవ్వకు ఆ వాగ్దానం ఇచ్చాడు. నోవహుకి ఆ వాగ్దానం ఇచ్చాడు. మీరు సంతానం కలిగి భూమిని నిండించాలి. లేక ఒక పిల్లతో నేను ఆపరేట్ చేసుకుంటే మీ పిల్లకి ఆ కట్నం ఖర్చులు కూడా మేము ఇస్తా ఉంటున్నా. అవును కదా? ఎందుకంటే భూమి మీద సంతాన ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం పోషించలేకపోతే అందరికీ నష్టం కలుగుతుందని గవర్నమెంట్ వారు కూడా ఒక అడ్డుకట్ట చేసి ఆపరేషన్లు మనకి ఏర్పాటు చేశారు. పూర్వం ఆపరేషన్లు ఉండే కాదు. Yeah.
హల్లెలూయా హల్లెలూయా. చంద్రునిలాంటి అందము కలది అంతటి స్వచ్ఛమైన
నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. పట్టుకెళ్ళిపోండి. మీకు అవసరమన్నీ తీసుకెళ్ళిపోండి. అవన్నీ ఉపయోగపడే, ఏమి తీసే కాదు, ప్రతిదీ ఉపయోగపడుతుంది. మీరు పొలాలు వెళ్ళినప్పుడు వేసుకోవడం. లోపలికి వెళ్తాం మొత్తమా ఫుల్ క్లాస్ వస్తుంది అది